కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం. ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్లు. రవిబాబు ఎంత మంచి సీన్ డిజైన్ చేశాడంటే దాంట్లో చాకలోడు బట్టల మూటలు తీసుకొస్తే చాకలి ఆ మూటలన్నీ దాని మీద పెట్టుకుని ఒకటి వెళ్తా ఉంటే అది బ్యాలెన్స్ తప్పి మూట కింద పడిపోద్ది. అర్రే చూసుకోవా అని చెప్పి నేను మూట తీసుకెళ్ళి ఆ పైన పెడతాను కానీ ఒక 2 మూటలు నేను మోసుకుని లోపలికి తీసుకెళ్ళటం చేయను. అవును. సో అంత టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటారు, అలాగా చూశాను నేను. నీకు ఏ హెల్ప్ చేయలేకపోయాను అని బాధపడే సీక్వెన్స్గా అన్నీ కూడా చాలా బాగా. కాశీ విశ్వనాథ్‌కి రవిబాబు మంచి చేశాడా? చెడు చేశాడా? మీ జీవితంలో ఆయన రోల్ ఏంటి? కాశీ విశ్వనాథ్కి మంచి చేశాడా చెడు చేశాడా అని అంటే మంచి చేశాడు. హ్మ్. అంటే ఒక నాలో ఉన్న యాంగిల్ నాకే తెలియని ఒక కోణాన్ని బయటకు తీసుకొచ్చి నేను ప్రొఫెషనల్గా నటుడిని అవ్వాలి అని అవుతానని నమ్మి నాకు వేషం ఇచ్చి నన్ను నేను ప్రూవ్ చేసుకునేలాగా. అంటే నటుడు అవటం అనేది పూర్వజన్మ సుకృతం. బాలకృష్ణ గారు చెప్పాడు. హ్మ్. ఆయన నాకు ఫస్ట్ షూటింగ్లో నువ్వు డైరెక్షను అది ఇది అని చెప్పి దీన్ని నెగ్లెక్ట్ చేయకు, నీకు అవకాశాలు వచ్చినంతకాలం ఇది చేస్తూ ఉండు. నటన అనేది పూర్వజన్మ సుకృతం. చాలామంది ఆల్బమ్లు పట్టుకుని ట్రై చేస్తారు, వాళ్ళకి రాదు. నువ్వు అసలు ఏ విధమైన ట్రయల్స్ చేయకుండా నీకు ఇన్ని క్యారెక్టర్లు వచ్చినాయి, ఇంత పేరు వచ్చింది, ఇంత సెలబ్రిటీ హోదా వచ్చింది అని అన్నప్పుడు అన్నిటికీ కారణం రవిబాబే. హ్మ్. అతను ఏ యాంగిల్లో అంటే మేమిద్దరం కొలీగ్స్ లాగా, నేను నువ్వు లేక నేను లేను, అతను అల్లరి అనే సినిమాకి సురేష్లో ట్రై చేసేటప్పుడు నన్ను అబ్జర్వ్ చేశాడు. ఓకే. నన్ను అడిగిన విధానంలో కూడా ఒకటి నచ్చింది నాకు అతనిలో. క్యారెక్టర్స్కి ఆల్టర్నేటివ్లు రాసుకుంటాం కదా, నీ క్యారెక్టర్కి అసలు ఆల్టర్నేటివే రాయలేదు, నువ్వే ఉండాలని అనుకున్నాము అని అన్నప్పుడు అప్పుడు నేను ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించి, ఫస్ట్ మా ఇంట్లో వద్దన్నారు. సరే. మీరు డైరెక్షన్ అని వెళ్ళి ఇటు వెళ్ళి అటు ఇటు కాకుండా అయిపోద్దేమో అని కంగారు పడ్డాను. లేదు, తను మనం నమ్ముతున్నాడు కదా, చేద్దామని చెప్పి అలా చేసాం. కానీ డిఫరెంట్ మేకర్ కదా సార్ రవిబాబు గారు. 100% డిఫరెంట్ మేకరు. కాంప్రమైజ్ అవడు. తన ఆలోచనలన్నీ కూడా తను అనుకున్నట్టుగా సక్సెస్ చేసాడు కదా చాలా. అవును. 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 బట్ అంటే ఏదో వెళ్తుంటుంది సార్. అంటే ఇప్పుడు క్లాస్ టాపర్ ఉంటాడు. ఆడికి 100కి 95 వచ్చినా సరే క్లాస్ టీచర్స్ ఉంటారు కదా! అరే! ఇంకొక 2 మార్కులు వచ్చుంటే బాగుండేదిరా నీకు అట్లుంటది కదా! రవిబాబు గారి విషయంలో ఒక అసంతృప్తి అలా ఉండిపోయింది సార్. ఎందుకంటే ఆ 'అల్లరి' సినిమా చూసినప్పుడు దాంట్లో బ్యాక్‌గ్రౌండ్‌లో కలర్స్ ఉంటాయి. ఫ్రేమ్‌కు తగ్గట్టు ఆ కలరింగ్ గాని, ఇప్పుడు 'నచ్చేవాలే' చూసినప్పుడు ఆ యూనిక్ కామెడీ సెన్స్, అంటే అదేదో అబ్యూజ్ కామెడీ ఉండదు. బాడీ షేమింగ్ కామెడీ ఉండదు. అమాయకత్వం, ఆ హీరో అమాయకత్వం, మీ క్యారెక్టర్ పైనున్న యాపిల్‌ని పైన యాపిల్ అంటే కిందున్న యాపిల్‌ని కింద యాపిలే కదా అనేది. చిన్న పిల్లలు మాట్లాడుకునే కామెడీ. అట్లా ట్రెండ్ సెట్టింగ్ డైలాగ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా నన్ను దాని గురించే మాట్లాడతారు పిల్లలు ఎవరైనా. ఆ! పైనాపిల్ కింద యాపిల్ అని. అలాంటి ఒక మేకర్ నుంచి ఇంకా ఎక్కువ సినిమాలు వచ్చుంటే బాగుండేదని ఒక అసంతృప్తి ఉండిపోయింది సార్. అంటే ఏదైనా సరే, అంటే బయటోళ్ళు యాంగిల్ వేరు, చేసేవాళ్ళ యాంగిల్ వేరు. సార్. తనకి కెపాసిటీకి తగ్గట్టు, తనకి ఉన్న అవైలబిలిటీలో, తనకున్న నిర్మాతల్ని దృష్టిలో పెట్టుకుని, తన ఐడియాలజీ, తన మెంటాలిటీ అన్నిటిని బేస్ చేసుకునే తన కెరీర్ పెట్టుకుంటాడు. ఇప్పుడు తను పెద్ద హీరోలతో మాస్ సినిమాలు తీయాలంటే అవకాశాలు ఈజీ. ఫాదరు రామారావు గారితో ఉన్నాడు. బాలయ్యబాబు నాకు తెలిసి నాకెందుకు కథ రాయవు అని అడుగుతూ ఉంటాడు. అబ్బా! రవిబాబు గారు. బోల్డ్ సార్లు అడిగాడు. ఆ! అన్నీ ఉండి కూడా తనేంటంటే సెట్లో తను ఏమనుకుంటే అలాగా ఒక డిక్టేటర్లా ఉంటాడు. అలా ఉండాలి అంటే మేకర్స్ తోటి కానీ స్టార్స్తో కానీ కుదరదు. సార్. బట్ ఆ స్టైల్లో నేను చేయలేను కాబట్టి అతను వద్దనుకుంటాడు. ఇప్పుడున్న స్టైల్లో అతను చేసుకుంటున్నాడు కాబట్టి చేసుకుంటున్నాడు. ఏదైనా సాటిస్ఫాక్షనే కదా. ఇందాక మీరు మాట్లాడుతూ బాలకృష్ణ గారు నాతో ఇలా చెప్పారండి. ఇలా మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నారు బాలకృష్ణ గారితో. అండ్ మీకు మంచి ర్యాపో ఉంది. సార్ ఇది వాంటెడ్‌గానే అడుగుతున్నాను. బాలకృష్ణ గారి మీద నా ఇంటర్వ్యూలో కూర్చున్న ప్రతి ఒక్కరు పాజిటివ్‌గానే చెప్పారు. ఆయన బంగారం. కాకపోతే ఒకటే, మనం లిమిట్‌లో మన 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 యాక్సెస్ ఎంతవరకో అది మనకు తెలిసుండాలి.
బట్ బయట మాత్రం ఆయన మీద ఒక రకమైన నెగెటివ్ ప్రోపగాండా దారుణంగా క్రియేట్ చేసేసారు. అవును. దీని మీద మీరేమన్నా మీ అభిప్రాయం చెప్పగలరా? ఏం లేదు, దూరం దగ్గర. హ్మ్. దూరంగా ఉన్న ప్రదేశం కానీ, వస్తువు కానీ, మనిషి మీద మనుషులకు రకరకాల ఒపీనియన్లు ఉంటాయి. సార్. అంటే ఆ రోజు వాళ్ళు చూసిన విధానం, ఆ రోజు వాళ్ళు చూసిన ప్రవర్తన చూసి దాన్ని క్యారెక్టర్. ఇప్పుడు నేను మిమ్మల్ని కోప్పడుతుండగా ఎవడో చూశాడు, సార్. ఆయన కోపం ఎక్కువ అని అనుకుంటారు. హ్మ్. కోపం ఎందుకు వస్తుంది నాకు? నేనేదో తప్పు చేస్తుంటాను. అది తెలవదు కదా. అది హ్మ్. అదర్ యాంగిల్ తెలుసుకోకుండా ఫామ్ అయిన ఒపీనియన్స్ తప్ప. నిజంగా బంగారం ఆయన. బా. ఉమ్. ఆ, ఎక్కడ అసలు ఇబ్బంది ఉండదు. హ్మ్. గుడ్లా కష్టపడతాడు ఆయన. డైరెక్టర్లకు ఎలా కావాలంటే అలా చేస్తాడు. హ్మ్. ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడకపోతే కోపం వస్తుంది ఆయనకి. సార్. మరి ఆలోచించుకుని చెప్పాలి కదా మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి. ఇప్పుడు ఏదో చిన్న హీరోలు చెప్పినట్టు గ్యాస్ కొట్టి హ్మ్. కాశ్మీర్లో సాంగ్ తీస్తామండి, కన్యాకుమారిలో సాంగ్ తీస్తామని కౌరులు చెప్పేసి, హ్మ్. లేదండి రామోజీ ఫిల్మ్ సిటీలో చేస్తున్నాం అంటే కోపం ఎందుకు రాదు ఆయనకి? కరెక్ట్. సో మనం ఏది జరుగుతుందో చెప్పాలి, మన పొజిషన్ చెప్పాలి. హ్మ్. ఆ, ఆ దగ్గర నుంచి చూస్తే ఆయన ఎంత గొప్పోడో ఎంత మంచోడో అనేది మనకి చూసిన వాళ్ళు అందరికీ అర్థం అవుద్ది. నేను అలా చూశాను కాబట్టి. సార్. దాదాపు 85లో మా పరిచయం. హ్మ్. ఇప్పటికీ అదే రిలేషను. సార్. చూడగానే ఆప్యాయతగా మాట్లాడతాడు. హ్మ్. అలా అని నేను ఓవర్గా వెళ్ళడం. హ్మ్. అవసరమైతే ఆయన నాకు ఫోన్ చేసిన సందర్భాలు ఉంటాయి. హ్మ్. మరీ అవసరమైతే నేను మాట్లాడిన సందర్భాలు ఉంటాయి తప్ప, హ్మ్. ఆ పరిచయాన్ని చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వెంకటేష్ బాబు కానీ వీళ్ళతో బాగా క్లోజ్నెస్ ఉంది. ఆ క్లోజ్నెస్ నేను అసలు కొంచెం కూడా మిస్యూజ్ చేయను. సార్. చాలా అపురూపంగా వాడుకుంటాను. వాళ్ళు నా గురించి, మీరు నాకు సన్మానం జరిగినప్పుడు డైరెక్టర్స్ కానీ, రాఘవేంద్ర గారు, దాసనారాయణరావు గారు, మీ 100వ సినిమా తర్వాత. 100 సినిమా అవును. తర్వాత అవును. అవును. సెలబ్రిటీస్ ఫీలింగ్స్ అబౌట్ కాశీ విశ్వనాథ్ అనేది కొడితే సార్. నా గురించి వాళ్ళందరూ, ప్రకాష్ రాజ్ గారు, విజయ్ గారు, వెంకటేష్ బాబు, సురేష్, వీళ్ళందరూ ఏం మాట్లాడారని ఉంటుంది. సార్. అదేంటంటే రెస్పెక్ట్ అనేది ఎదటోళ్ళు మనకివ్వటం అనేది వాళ్ళది ఎంత ఉంటుందో బాధ్యత, మనం అలా ఇచ్చుకునేలా బిహేవ్ చేయటం కూడా రెట్టింపు ఉంటుంది. సార్. అంతే కదా. కరెక్ట్. కరెక్ట్. 100%. ఏంటండి అని మనం ఒకళ్ళు అనాలి అంటే వాళ్ళు అనాల్సిన రేంజ్లో మనం బిహేవ్ చేయాలి. హ్మ్. దాన్ని మిస్యూజ్ చేసి మనం ఓవర్ చేస్తే ఎందుకు అనాలి, అంతకు రెస్పెక్ట్ ఇవ్వాలన్నట్టు ఉంటుంది ఎదుటోళ్ళకి. సార్. సో పెద్దోళ్ళతోటి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఎప్పుడు ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి, హ్మ్. మాట్లాడిన దాని మీద నిలబడాలి. నిలబడాలి. ఆయన అసలు జమ్ము. అండ్ ఈ మొత్తం ప్రయాణంలో నాకు ఇంకోటి బాగా మీ విషయంలో బాగా గుర్తుండిపోయేది, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారితో 'నమో వెంకటేశాయ' అని ఒక మూవీ చేశారు. దాంట్లో మీ ఇద్దరి కాంబినేషన్‌లో ఒక సీక్వెన్స్ ఉంటది. అదంతా శ్రీను వైట్ల గారి మ్యాజిక్ అది. జయప్రకాష్ గారిని డైరెక్ట్‌గా తిట్టలేక మిమ్మల్ని తిడుతుంటారాయన. అది ఆ ట్రాక్లో చిన్న ఇది జరిగింది. శ్రీను వైట్ల నేను కలిసి పనిచేసాం ఒకప్పుడు. సార్. తర్వాత తను డైరెక్టర్, నేను యాక్టర్గా వెళ్ళిన తర్వాత కాశీ గారు ఇది ట్రాక్ అని అంటే బాగుంది, రామానుజం క్యారెక్టర్, హ్మ్. ఆ బొట్టు పెట్టుకుని ఆ సూట్ కేసు పెట్టుకుని వెనకాలంతా బాగుంది. అస్తమాను నన్ను తిడతా ఉంటాడు. తిడతా ఉంటే నేను పడతా ఉంటాను. అంతా బాగానే ఉంది కానీ అతను ఎందుకు తిడతాడు, నేను ఎందుకు పడతాను అనేది లాజిక్ తెలవకపోతే ఈ ట్రాక్ పండదు అని చెప్పాను. హ్మ్. చెప్తే ఏం చేద్దాం అంటారు అని అంటే, నేను నా ట్రాక్ కదా ఇది, యాజ్ ఏ రైటర్, యాజ్ ఏ డైరెక్టర్ నేను ఆలోచించుకుని ఏదన్నా కనెక్షన్ చెప్తాను నీకు అని అంటే, "ఆ, చెప్పండి భలేవారు" అని. సో మన్నాడు వెళ్ళి చెప్పాను, ఒక షార్ట్ తీయి, నేను అడుగుతాను ఆయన్ని, గంగిగోవు లాంటి నా మీద గౌడు గేదెలాగా ఎందుకు మీరు ఎలా అరుస్తున్నారు అని అంటే, అప్పుడు చెప్తాడు, కాదు కాదు, ఆ జయప్రకాష్ అనే అతను నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు, హ్మ్. మా బావ, ఆడిని మీద అరవలేక నిన్ను అరుస్తున్నానని ఏదో చెప్తే, గౌడు గేదె లాంటి అతని మీద ఉన్న కోపం గంగేవులాంటి నా మీద చూపించుకుంటే మీకు ఏంటి సార్ అంటే, ఫ్రస్ట్రేషన్ తీరుద్ది రామానుజం, హ్మ్. నీ మీద కోపం కాదు అని అనేది క్లారిటీ ఇచ్చేసాం. అది ఇచ్చేసాక ఇంకా మీరు మీ ఇష్టం ఎన్నిసార్లు తిట్టుకోండి,
అవును. నేను అలాగే ఉంటాను బ్లాంక్గా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.